ఇస్తాని, ఎడ్లు ఇస్తాని, ప్రతి నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తాని, పింఛన్ 3000 ఇస్తాని, జేబులకు వెళ్ళి డబ్బులు ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ పదవి రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో మోసం చేసి 4 ఏళ్ళు ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా ప్రజల తెచ్చి గుర్తించుకొని మళ్ళీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో 54,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఇవాళ మనకు ఒక పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఇంకొక అభ్యర్థి 4 నెలల్లో 4 పార్టీలు మారిండు. మరి అట్లాంటి అభ్యర్థులను కావాలా? మరి నేను మీ కలెక్టర్గా ఉన్నా, మీ సేవలో ఉన్నా, మీ అందరి ఆదరణ పొందా. ఇవాళ మెదక్ జిల్లాను మన దేశంలోనే మంచి జిల్లాగా, అభివృద్ధి జిల్లాగా మనం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ప్రజాసేవలో నన్ను చూశారు మీరు. మరి నేను కార్యకర్తగా నేను ఇవాళ మీ పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నప్పుడు కొన్ని ఆశయాలకు వస్తాను.